ఈమె పవిత్ర గారు, మీరేంటంటేనమ్మా, అయితే ఇదేదో కొత్తగా వచ్చినటువంటి ప్లాన్ లాగా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా మీలో మేడం నేను తప్పు చేశాననో, లేదంటే ఇలా కాకుండా ఇంకోటి ఏదన్నా చేయవలసి ఉందో అని చెప్పి ఇప్పటికీ కూడా మీరు చేసినటువంటి పనిని ఎలా సమర్థించుకుంటున్నారంటే, ఒక పనికిరాని పరమైనటువంటి ఒక రీజన్ ఏంటది, వంశోద్ధారకుడు కావాలి, వంశోద్ధారకుడు లేకపోతే కనుక అవమానం అవుతుంది అని చెప్పి. బి అంటే మీ డిఫెన్సెస్ చూపెట్టండి, చూడండి ఎంత తెలివితేటలుగా మీ డిఫెన్సెస్ వాడుకుంటున్నారు అనేటటువంటిది. మీరు ఇలా ఉంటే కనుక పిల్లలు ఇలాగే ఉంటారు అనేటటువంటిది ఒక ఒక సాంప్రదాయం కాబట్టి చెప్తున్నాను. బి ఏంటంటే కనుక ఆ అమ్మాయి చనిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో నేను దీనికి ఒడిగట్టానని చెప్పి. అంటే ఒక వ్యక్తి చనిపోతుంది అనేటటువంటి భయం, లేదంటే ఒక వ్యక్తి సమాజంలో అవమానం పాలవుతుంది, లేదంటే వాళ్ళిద్దరు పెళ్ళి పెటాకులైపోద్ది అనేటటువంటి భయంతో నేను ఈ దారి చూపెట్టానండి అని అంటున్నాం. అంటే ఇక్కడ ఇద్దరూ కోడళ్ళే కదా, ఇద్దరూ కోడళ్ళే. ఆ అమ్మాయిని కాపాడటం గురించి మీరు చేసినటువంటి ఈ పనిలో ఈ సీక్రెట్ బయటకు వస్తే కనుక ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే మీకు లెక్కలేదా? ఈ అమ్మాయిని వేరే కాపురం పెట్టించేద్దాం అనుకున్నానండి. అమ్మ ఈ ప్లాన్లని కాదు నేను చెప్పేదానికి, ఒక్క నిమిషం ఆలకించండి, తర్వాత సమాధానాలు చెప్పండి. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? సరేనండి, నా జీవితంలో ఇద్దరు కోడళ్ళు ఉన్నా కూడా నాకు ఒక్క కోడలే ఇంపార్టెంట్, ఇంకో కోడలు లెక్కలో లేదు. కాబట్టి రేపొద్దున ఆ ప్రెగ్నెన్సీ నీ భర్త వల్లే వచ్చిందనే వార్త శిరీషకు తెలిసినా పర్లేదు, శిరీష నుయ్యో గొయ్యో చూసుకున్నా పర్లేదు, ఒకరు ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి నేను సంతోషపడతాను అనేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఆలోచన, శిరీషని ఎలిమినేట్ చేయాలనే బ్యాక్గ్రౌండ్ ఆలోచనలో కూడా మీకు ఉందేమో అన్నది నా అభిప్రాయం. లేదండి, ఆ అమ్మాయిని ఇష్టమేనండి. ఇంతకంటే అసహ్యంగా మాట్లాడతాను వినండి. తర్వాత ఏంటంటే కొడుకు, పెద్ద కొడుకు, సరే ఈవిడ మీద మీకు పడదు కాబట్టి ఈవిడ ఏదో అల్లరి పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ఆ మహానుభావుడు చెప్తున్నాడు, నువ్వు చెప్తున్నావు, ఏం అల్లరి పెడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ తిరిగేటట్టు 100 మందితో తిరిగినటువంటి నీ కొడుక్కి ఈరోజు వదిన మీద కూడా కన్నుపడింది కాబట్టి ఆవిడతో పడుకున్నాడు, అంతే. దొందే మీరందరూని. మీ పెద్ద కొడుకు ఏం అన్యాయం చేశాడు? వాడు ఏం అన్యాయం చేశాడు? రేపొద్దున వాడికి తెలిసింది, ఇదేంటమ్మా ఇంత అన్యాయం, పిల్ల జల్లా లేకపోయినా కూడా ఏదో పవిత్రంగా బతుకుతున్నావు, మా క్యారెక్టర్లు ఎందుకమ్మా అసాసినేట్ చేస్తావు, ఒక పక్క నుంచి నీ చిన్న కొడుకు దరిద్రంగా తయారాడు అనేటటువంటి ఆలోచనతో మన అందరం ఇంటిల్లిపాది బాధపడుతుంటే నా భార్యను తీసుకెళ్ళి వాడి పక్కన పడుకోబెట్టావేమో అనేటటువంటి ఆలోచనతో వాడేదో నుయ్యో గొయ్యో చూసుకుంటే, వాడికి బయట చెప్పిన మాటలు విని ఆ పిల్లని వదిలేయాలి అనుకున్నాడండి. అమ్మా అది కాదు, నేను చెప్పేది వినండి. వదిలేస్తాడా లేదా అనేది పక్కన పెట్టండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏమి వదిలేయలేదు, వాళ్ళిద్దరికి ఏం విడాకులు అవ్వలేదు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. సొంత భార్యనే నా తల్లి తీసుకెళ్ళి నా తమ్ముడితో పడుకోబెట్టింది అనేటటువంటి ఆలోచన నీ కొడుకు ఎలా జీర్ణించుకున్నాడో నాకైతే తెలియదు. కానీ ఇంకోటైతే కనుక ఇమీడియట్గా ఆ నెక్స్ట్ సెకండే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. వాడు సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ మదర్ మీరు ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు, కాసేపు వినండి, తర్వాత చెప్దురు కానీ. అర్థమైందా మేడం? ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ వైవా. ఇప్పుడు నెంబర్ 2 ఇదేంటంటే ఇక్కడ మొత్తం వీళ్ళందరితో కూడా మీరు ఎందుకు ఆడుకున్నారు అంటే కనుక ఇక్కడ కోడళ్ళు కానీ అటువైపు కొడుకులు కానీ వీళ్ళు ఎవ్వరి నోటుల్లో కూడా నాలుకలు లేవు. అది మీకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్. ఇక్కడ ఎవరికైనా కొద్దో గొప్ప మాట్లాడేటటువంటి తీరు ఉంది అంటే కనుక ఇక్కడ శిరీష ఇందాక నుంచి మేము మాట్లాడుతున్నామే. కానీ నీ కొడుకు, పక్కనున్న కొడుకు ఒక డాష్ గాడు, వాడు ఎవరితో పడితే కనుక తిరుగుతున్నాడు అది ఇది అని నువ్వు చెప్పేటటువంటి ఆ వ్యక్తిలో పట్టుమని 10 మాటలు కూడా రాలేదు, గంట బట్టి మాట్లాడుతున్నాం. ఈ మనిషి అంటే కనుక క్యూలో పెట్టి ఏ ఆడదాంతో పడితే ఆ ఆడదాంతో పడుకుంటూ పోతాడంట, వదిలిని కూడా వదలడంట. ఇంకా జీవితంలో ఎవరిని వదులుతాడో అనేటటువంటిది నాకు భయంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికీ నాలుకలు లేవు. మీ పెద్ద అబ్బాయి వచ్చాడు, చరణ్ వచ్చాడు, కూర్చున్నాడు. ఆ అబ్బాయి కూడా ఎక్కడ కూడా ఇక్కడ కంగు తిన్నట్టు మాకు అనిపించలేదు. ఆ అబ్బాయి కూడా ఏంటంటే జరిగిందేదో జరిగిపోయింది, ఎలాగ పిల్లలు లేనటువంటి బాధ ఎప్పటికైనా తీరుతుంది, పిల్లలు ఎక్కడి నుంచి వస్తే ఏంటి, ప్రొడక్షన్ యూనిట్ ఎక్కడ ఉంటాయో ఏంటి, మనమైతే పిల్లలు రెడీమేడ్గా వస్తుంది, లోకానికి అబద్ధం చెప్పేద్దామని చెప్పి ఆ అబ్బాయి కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. కరెక్ట్గా 1 గంట పాటు మీ చిన్న కొడుక్కి పంచాయతీ పెట్టేటప్పటికి వెళ్ళి వదినతో పడుకుండిపోయాడు. సో ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే మీ యొక్క పవర్ ఎక్కడుంది అంటే కనుక మీరు మాట్లాడేటటువంటి తీరు, ఇందాక చెప్పేటటువంటి రీజన్స్ ఏంటంటే కనుక ఎవరినైనా కూడా నోరు మూయించగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఎంటర్ అవుతూనే మీరు చెప్పేటటువంటి చరిత్ర ఎంత చక్కగా ప్రిపేర్ చేసి ఎంత గంటాపదం మాట్లాడుతున్నారంటే అసలు నాకంటూ ఎవరు తిరుగులేదు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. నాకేమన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కనిపించినాయి అంటే కనుక ఎవరి నోర్లన్నా మూయించేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మీరు కూర్చున్నారు. ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ ఒక నిమిషం ఆగండి. అనవసరమ్మా, నువ్వు ఎవరి కుటుంబాలను కాపాడలేదమ్మా. అందరికీ నుయ్యో గొయ్యో కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది, ప్రత్యేకంగా నీకు కూడా ఉంటుంది.
అర్థమవుతుందా? నువ్వు నీకున్న సూపర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇక్కడ కూర్చుని కూడా ఇక్కడ పెద్దవాళ్ళ చేత కూడా సర్టిఫికేట్ ఇచ్చేపించేసి అరే అయ్యో ఎంత పవిత్రమైనటువంటి స్త్రీ నలుగురు ప్రాణాలు కాపాడటానికి సొంత పిల్లల్నే ఒక సెక్స్ ర్యాకెట్లోకి దింపుతుంది అనేటటువంటిది మేము ఒప్పేసుకుని సరే జరిగింది ఏదో జరిగిందమ్మా, నీ కడుపులో బిడ్డను నువ్వు జాగ్రత్త కాపాడుకుని ఇక్కడ పంపించేస్తాం అనేటటువంటి ఉద్దేశంతో మీరు వచ్చి ఇక్కడ గంటాపదం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారు. మీది పిచ్చి కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఏమవుతుందో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఏ వంశోద్ధారకుడి గురించి అయితే కనుక మీరు ఇలా పరితపించిపోయి సమాజంలో పరుగు పోద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఈ అబ్బాయి నీ కొడుకుతో మరితో ప్రెగ్నెంట్ చేయించేశారో రానున్న రోజుల్లో ఆ వంశోద్ధారకుడే వచ్చి నీ పేక నరుకుతాడు, పేక అడ్డంగా నరుకుతాడు నీ పేక. త్వరలో వస్తుంది ఆ రోజు. ఎందుకంటే కనుక ఆవిడ ఏమని చెప్తామా నీ కొడుకు కంటే కనుక ఆడికి కూడా అబద్ధం ఆడేసి పెంచేస్తానండి, వాడికి కూడా నీ తండ్రి నా భర్తే అన్నట్టుగా చూపెడతానని చెప్పి ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. వీడిదేముంది దులుపుకుని వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు కలిసి ఉంటారా ఏమవుతారా అనేటటువంటి వాళ్ళిద్దరు తేల్చుకోవాల్సింది. సో దీని అందరికీ మూలకారకులు ఎవరంటే కనుక నువ్వు ఎన్ని ఆస్తులు వాడి పేరుని రాసిస్తావు వాడికి తెలియదు, కానీ అన్ని ఆస్తులు తీసుకుని ఒక్కసారి నీ పేక నరుకుతాడు. అప్పుడు సెట్ అయిపోద్ది. నువ్వే కదమ్మా చెప్పావు అమాయకురాలైనటువంటి నా తల్లిని కూడా ఒప్పించి బలవంతంగా ఆ గదిలో తోపించి ఇంత అనాగరికమైనటువంటి కార్యక్రమం నడిపించామని చెప్పి ఆడు అడుగుతాడు. అప్పుడు ఆడికి ఏం సమాధానం చెప్తారో మీరు చూసుకోండి. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే అది మీరే. ఇప్పటికైనా సిగ్గు బుద్ధి వచ్చుంటే కనుక ఇప్పటికైనా కనువిప్పు కలిగి మీరు చేసినటువంటి తప్పును అంగీకరించండి. తర్వాత ఏం జరగాలి అనేటువంటి అంశం తర్వాత చూసుకుందాం. తప్పును అంగీకరించకపోతే కష్టం అమ్మ, విలువలు లేనటువంటి సమాజం అయిపోతుంది ఇది. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఉమ్మడి కుటుంబాల్లో ఉండటానికి వణికి చచ్చిపోవాలన్నమాట మీలాంటి తల్లులు ఉంటే కనుక. అమ్మ ఉమ్మడి కుటుంబం ఇందులో ఎంతమంది మగాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టకపోతే కనుక నీలాంటి ఆడవాళ్ళు ఎవరెవరితోనో పడుకోబెట్టేస్తారనే భయంతో వణికిపోయి చావాలి అందరూ. నీకేమయ్యా, నీకు నోట్లో నాలుగు లేదా? పెద్ద హీరో అనుకుంటున్నావు నువ్వు? నీది ఓన్లీ వర్కౌట్ అంతేనా? మాట్లాడవా? పక్కన పడుకుంటున్నప్పుడు ఎవరు ఆవిడ నా అన్నయ్య యొక్క భార్య తల్లితో సమానము, ఈవిడతో బుర్రలేనటువంటి మెంటల్ ఎక్కినటువంటి నా తల్లి పడుకోమన్నంత మాత్రాన నేను ఎందుకు పడుకోవాలి అనేటటువంటి మినిమం ఇంగితం ఆలోచన నీకు లేదా? సార్ వాళ్ళిద్దరు ఆల్రెడీ గొడవ పడుకుంటా ఇప్పటికి ఏమన్నా గొడవ పడి పీకలు నరుక్కొని జుట్టు పట్టుకుని రోడ్డు ఎక్కని నీకు అనవసరం. తల్లితో సమానమైనటువంటి వదినతో పడుకోవటం ఏంద్రా? నీ అన్నానికి ఏం తింటున్నారు నాన్న? తినడానికి ఏం తింటున్నారు? నిజంగా నాకు ఇక్కడేమి మీ అమ్మ పెట్టినటువంటి పవర్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవటం అనేది నాకు ఏం కనిపించట్లేదు. నీకు ఎప్పటి నుంచో ముందు నుంచి రకరకాల లేడీస్ మీద కన్ను ఉంది. ఆ క్యూలో ఈవిడ కూడా కనిపించింది. దానికి మీ అమ్మ ఏమొచ్చి ట్రైన్లోంచి గ్రీన్ ఫ్లాగ్ ఊపినట్టుగా నీకు ఊపింది, నువ్వు రూమ్లోకి దూరిపోయి పడుకునిపోయావు. అది పిచ్చది. ఏమ్మా నీకు ఏదైనా వెళ్తే కనుక ఒక హాస్పిటల్ చూపెడతాను, అక్కడ తీసుకెళ్తారు, కరెంటు పెడతారు. నీకు మెంటల్ ఉంది, పిచ్చి ఉంది నీకు. నీకేం అర్థం కావట్లే. రేపొద్దున అదే కడుపేసుకుని బయటకు వెళ్తే కనుక నీ తల్లిదండ్రులు నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డని ఇద్దరిని చంపేస్తారు. వాళ్ళు బతకనివ్వరు. నిన్ను వెళ్ళి ఇలా బతికేద్దాం అనుకుంటున్నావు అబద్ధాలు చెప్పుకుంటూ. ఈ రోజు కాకపోతే రేపన్నా నిజాలు బయటకు వస్తాయి. ఏదో చిచ్చు వస్తుంది మీ అందరి మధ్యన, అసలు నిజం బయటకు వస్తుంది. అప్పుడు అందరినీ చంపేస్తారు. ఇక్కడ ఎవరన్నా మేడం బాధితురాలు ఎవరన్నా ఉందంటే పాప మీ అమ్మాయి. అసలు ఈ అమ్మాయి ఈరోజు డిసైడ్ చేసుకోవాలి, అసలు ఈ కుటుంబంలో ఇంత అసహ్యం కలిగేటటువంటి ఈ కుటుంబంలో నిజంగా ఉండాలా లేదంటే పాపని తీసుకుని బయటికి వెళ్ళాలనేది ఈ అమ్మాయి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అతను అంటున్నాడు ఇంత జరిగినా కూడా మా ఆవిడ వల్లే అని చెప్పి ఏదో కొత్త పాట పాడుతున్నాడు, దొంగ పాట. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఈ అమ్మాయిని బక్రా చేసేసి ఈ అమ్మాయి వల్లే మీ అందరం ఈ ఇంటర్నల్గా ఒక ప్లాన్ చేసుకున్నాం అనేటటువంటి మాట రాకముందే ఈరోజు నిజంగా నువ్వు ఆలోచించుకోవాలి శిరీష. అసలు ఎటువంటి కుటుంబాల్లో ఉండాలా? చెల్లిలాగా ఉండవలసినటువంటి తోటకోళ్ళు అక్రమదావుల్లో వెళ్ళింది. ఆ భర్త అనేటటువంటి వాడు అసలు భర్తే కాదు, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేటటువంటి భర్త. అతి భయంకరమైనటువంటి అత్తగారు. ఒక కోడలు చనిపోద్ది అనేటటువంటి ఉద్దేశంతో ఆ కోళ్ళని తీసుకెళ్ళి రెండో కొడుకుతో పడుకోబెట్టేసి పెద్ద కోళ్ళు ఏమైనా పర్లేదని అనుకునేటటువంటి అత్తగారు. రేపొద్దు నేను చంపిన ఆశ్చర్యపడక్కర్లేదు ఇంట్లో. అందుకే వద్దు సార్, నాకు డైవర్స్ కావాలి. అన్నిటికీ అడ్డుపడుతున్నావు అని చెప్పి నేను చంపిన ఆశ్చర్యపడక్కర్లేదు ఇటువంటి ఇంట్లో. సో ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు ముగ్గురు కాదు, వాళ్ళకి బుద్ధి గడ్డి తినిపించగలం లేదని మనకు తెలియదు. కానీ ఏదన్నా ఉంటే కనుక బతికి బట్టకట్టి నువ్వు బయటకు వెళ్ళి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.